నీ పెయిన్స్తో మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారండి. యాక్చువల్గా చాలా ఆసనాలు ఉన్నాయి, కానీ సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కింద కూర్చోలేరు ఆర్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయలేరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈరోజు మనం చైర్, మీ ఇంట్లో చైర్ అవైలబుల్గా ఉంటుంది ఎవరికైనా సరే, ఆ చైర్ సహాయంతో మోకాళ్ళ నొప్పులు, పెద్ద వయసు వాళ్ళు ఎస్పెషల్లీ అస్సలు మూమెంట్ లేదు ఆర్ నీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, కాలు కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో చాలా సింపుల్ ఆసనాస్ ఎలా చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ ఈ చైర్తో మనం ఈరోజు చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకోసం చైర్ సపోర్ట్ తీసుకుని నీ స్ట్రెంథనింగ్, మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా స్ట్రెంథనింగ్ కోసం ఏం చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం ట్యాపింగ్తో స్టార్ట్ చేద్దాం. అంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ వార్మప్స్ చేయలేరు, అండ్ ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఆసనాలు చేసినా వార్మప్ అనేది చాలా మ్యాండేటరీ. సో బాడీని వార్మప్ చేయటం, ముందుగానే ప్రిపేర్ చేయటం అని అర్థం వార్మప్ అంటే. అలానే మేజర్ మజిల్ ఇష్యూస్ లేకుండా హెల్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు మరీ పెద్ద వయసు వాళ్ళు, మరీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చునే వార్మప్ చేయాలి. సో యూ నీడ్ టు ప్రిపేర్ నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి. అంటే జస్ట్ ట్యాప్, పైకి లిఫ్ట్ చేసి ట్యాప్ చేయాలి. ఇలా చేయటం వలన అంత పైకి లిఫ్ట్ చేయకపోయినా అక్కడక్కడే స్లోగా అన్న చేసుకోండి. మీ ఫేస్, మీ స్పీడ్ అనేది మీకున్న కెపాసిటీ బట్టి మీరు చేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేయటం వలన బ్లడ్ పంపింగ్ జరిగి ఈ బాడీ అండ్ ఈ కాళ్ళు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి ప్రిపేర్డ్గా ఉంటాయి. చాలా నిదానంగా చేసుకోండి. ఇలా చేసుకోవటం వలన, అంటే పెద్ద వయసు వాళ్ళనే కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సిట్టింగ్ జాబ్ ఎక్కువ చేసేవాళ్ళు కూడా కూర్చుని లోవర్ బాడీ పంపింగ్, బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగదు, రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, ఒక కాలు తిమ్మిరి పట్టేసినట్టు ఉంటుంది, వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు ఆర్ ఎక్కువసేపు స్టాండింగ్ టీచర్ జాబ్స్ ఏదైనా వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ ఉన్న డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాప్ దగ్గర. అలానే సియాటికా ప్రాబ్లం, ఇలా అన్నిటికీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్. సో ట్యాపింగ్ తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే, మీ చైర్ని ఇలా సహాయం తీసుకుని స్లోగా లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ డౌన్, హోల్డ్ డౌన్, హోల్డ్ 10 seconds. 1 2 3 4 5 6 చేయాలి. నెక్స్ట్ లెగ్ 1 2 3 4 5 6. ఇప్పుడు 6 secondsతో స్టార్ట్ చేసాం. నౌ 10. 1 2 3 4 5 6 7 8 9 10. Down. Next leg. 1 2 3 4 5 6 7 8 9 10. 10 దాకా చేయలేకపోతే, అంటే నార్మల్ పర్సన్స్, యంగ్ జనరేషన్ అంతా చేసేయచ్చు. బాగా పెద్ద వయసు వాళ్ళు 6 seconds 5 seconds 5 సెకండ్లైనా కూడా అలాగ నిలబెట్టి దింపండి. సో దాట్ మనం స్లోగా మూమెంట్ స్టార్ట్ చేసామన్నమాట. అంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్ లాగా కనపడకపోవచ్చు, చేసేటప్పుడు నొప్పి వస్తుంది. అందుకోసమని మీరు స్లోగా స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టడం మర్చిపోద్దు. హాట్ ప్యాక్ పెట్టడం వలన మజిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. సో హాట్ ప్యాక్ అనేది మజిల్ని రిలాక్స్ చేస్తాకి హెల్ప్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఐస్ ప్యాక్, హాట్ ప్యాక్ అనేది కంపల్సరీ ఉంచుకోండి. లాస్ట్ ఆప్షన్ మెడిసిన్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ఆ మజిల్. కెన్ యూ ఫీల్ ద డిఫరెన్స్ పూర్తి? ఇక్కడ ప్రెషర్ తెలుస్తుందా? ఓకే, విల్ గో విత్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. చైర్కి ఎడ్జ్కి వచ్చేసి చైర్ని ఇలా పట్టుకోండి. ఎడ్జ్కి పట్టుకుని నా స్లోగా రేస్ డౌన్, రేస్ డౌన్, కాలు ఇంకా స్ట్రైట్గా. అప్పుడు బాగా నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, అంటే ఇక్కడ మోకాళ్ళలో ఇలా జాయింట్ ఉంటుంది, ఇక్కడ మధ్యలో గుజ్జు అరిగిపోయి ఈ రెండు రప్చర్ అవ్వటం వలన ఇక్కడ వాపు అనేది వస్తుంది. వాపు ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకండి. వాపు తగ్గించుకున్న తర్వాతే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. వాపు తగ్గాలంటే ఐస్ ప్యాక్, ఐస్ ప్యాక్ పెట్టడం వలన వాపు లాగేస్తుంది. అప్పుడు మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అండ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టాలి. ఓకే, నౌ వన్ మోర్ టైం. కొంచెం పైకి లిఫ్ట్ చేసి 1 డౌన్, 2 కాలు ఇంకా స్ట్రైట్, డౌన్, 3 డౌన్, 4 డౌన్. ఇంత స్ట్రైట్గా రాకపోతే ఇక్కడ దాకా చేసి ఆపేసేయండి. వస్తుంది నొప్పి. ఎప్పుడైతే మీరు కదలకుండా అలాగే ఫ్రీజ్ అయిపోతే మళ్ళీ మూమెంట్ ఇచ్చినప్పుడు ఇట్స్ క్వైట్ కామన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా తెలిసిన ఒక ఆవిడ, నీ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారండి. పాపం అలాగా పడుకుని నీ రెస్ట్ తీసుకునేవారు. ఒక కాలు ఇలాగే ఉంచారు, ఇంకో కాలు మూమెంట్ ఇచ్చినా కూడా ఆ కాలు అలాగే ఉంచారు. అండ్ కొద్ది రోజులకి తనకు పెయిన్ తగ్గిపోయింది, కానీ కాలు ఇలా మడవటానికి ఇంకా రాలేదు. ఇంకా ఆ కాలు అలా స్టిఫ్ అయిపోయింది.
సో అందుకోసమని జాయింట్స్ ఏవైతే ఉన్నాయో మూమెంట్ ఇవ్వాలి మనం. సో జాయింట్ ఎక్సర్సైజెస్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఈ షోల్డర్ అయినా హిప్ జాయింట్స్ అయినా వీటిని బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అంటారు. ప్రతి జాయింట్కి ఒక పేరు ఉంటుంది. ఆ మూమెంట్ బట్టి మనం మూమెంట్ ఇస్తే, ఇప్పుడు బాల్ అండ్ సాకెట్ జాయింట్ షోల్డర్ జాయింట్, ఇది ఇలాగ మూవ్ అవుతుంది. మనం ఇలాగ మూవ్ చేయకుండా చిన్నప్పుడు డ్రిల్స్లో కూడా ఎక్సర్సైజెస్ చేస్తాం, కాలు ఎక్సర్సైజెస్ చేస్తాం. ఇవన్నీ చేయకుండా మనం అలా ఉండిపోవటం వలన ఎక్కడికక్కడ బీసుకుపోతూ ఉంటుంది. అండ్ పెద్ద వయసు వస్తున్న కొద్దీ అలానే వెదర్ డ్యూనోస్పోతే చలికాలంలోనే జాయింట్ పెయిన్స్ అవి ఎక్కువ ఉంటాయి. అందుకే మనకి ఇక్కడ దుంపలు బాగా తినమంటారు. దాంతోపాటు బాడీ మూవ్ చేయండి. చలేస్తుంది కదా అలా కూర్చుంటే చలే వేస్తుంది. సో బాడీ వార్మప్ అవ్వాలి, లోపల నుంచి వేడి ప్రొడ్యూస్ అవ్వాలి అలా అవ్వాలి అంటే మీరు లేచి నడవండి, ఎక్సర్సైజ్ చేయండి. నడవలేని వాళ్ళ కోసం ఈ సింపుల్ ఎక్సర్సైజ్. ఇబ్బందిగా ఉంది, పెద్ద పెద్ద ఆసనాలు చేయలేము, ఎక్సర్సైజెస్ చేయలేము, బయటకి వాకింగ్ కూడా కష్టం ఉందంటే ఇక్కడే కూర్చొని చేసుకోండి. క్లాస్లో ముద్రలు కూడా చెప్పారు బాడీలో హీట్ పెరగటానికి. ఎస్. సో లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా మీకు చూపించాం, ముద్రలు కూడా ఉంటాయి. హీట్ ప్రొడ్యూస్ అవ్వటానికి ముద్రలు వేసుకోవచ్చు. వన్ ఆఫ్ దిస్ ఇస్ లింగముద్ర అంటామండి దీన్ని. సో ఇలాంటి ముద్రలు రకరకాల ముద్రస్ ఉంటాయి. సో మీ ప్రాబ్లం బట్టి మీకు ఏది కావాలో అది చేసుకోవటం వలన ఖచ్చితంగా మీ పెయిన్ రిలీఫ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అలానే నీ స్ట్రెంథనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏదైనా పెయిన్ వస్తే ఆ చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేయాలి మనం. సో ఇది డ్యామేజ్ అయిందంటే ఈ చుట్టూ మజిల్ని యూజ్ చేసి మనం స్ట్రెంథనింగ్ తీసి గ్రిప్ తీసుకోవాలి. అలా మొత్తానికి వదిలేస్తే కంప్లీట్గా చుట్టుపక్కల ఉన్న మజిల్స్, నర్వ్స్, అలానే ఆ పార్ట్ డెలికేట్ అయిపోతుంది. సో అలా వదిలేయకుండా ఈ సింపుల్ ఎక్సర్సైజ్తో నీ స్ట్రెంథనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్, మీ డైట్లో వైటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడినా, అలానే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ఇవన్నీ సప్లిమెంట్స్తో పాటు మీ ఫుడ్లో కూడా రాగి జావ కానీ, రాగి రొట్టె కానీ, ఇలాంటి రాగులకు సంబంధించిన ఏం తీసుకున్నా కూడా స్ట్రెంథనింగ్ అవుతుందండి. అంటే ఇది ఒక్కటే సరిపోతుందని కాదు, అన్ని ఆహారం, సమతుల్య ఆహారం, బ్యాలెన్స్ డైట్తో పాటు దాంట్లో ఖచ్చితంగా ఈ రాగుల్ని ఇంక్లూడ్ చేసుకోండి. రాగి జావ తాగటం చాలా ఉత్తమం. మజ్జిగతో తాగొచ్చు, లేదా కొంతమంది పాలు, బెల్లం తీసుకుని ఐరన్ కంటెంట్ పెరిగేటట్టు తాగుతారు. లేదు అంటే రాగి రొట్టెలు చేసుకోండి. లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదో ఒక పూట అన్నం బదులు రాగి రొట్టెలు తింటే మూలాన చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్టమక్ ఫుల్. అన్నం అంటే ఇంత తిన్నా కూడా మనకి స్లోగా ఇస్తుంది, అంటే కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది స్లోగా బొట్ట ఫుల్ అయింది అని తెలియదు మనకి. ఆ పాటికే మనం పీకల దాకా తినేస్తూ ఉంటాం, తెలీదు, మనకి తెలియక కూడా తినేస్తూ ఉంటాం. కానీ రాగి రొట్టె కానీ మీరు తీసుకున్నారంటే అది కంప్లీట్గా ఫుల్ అయి ఉంటుంది. పొట్టలో రెండు రొట్టెలు 3 రొట్టెలకి మనకి పొట్ట నిండిపోతూ ఉంటుంది. దాంతోపాటు కొంచెం ఎక్కువ కూరలు తీసుకోండి. ఎప్పుడైనా సరే అన్నం తిన్నామా, రాగి రొట్టె తిన్నామా, జొన్న రొట్టె తిన్నామా, ఎర్ర రవ్వ తిన్నామా అది ఇంపార్టెంట్ కాదు, ఎంత కూరలు తింటున్నాం దాంతోపాటు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఉప్పు కారం కొంచెం తగ్గించుకుంటే కూర ఎక్కువ తింటాం, కూర ఎంత తింటే అన్నం ఎంత తినండి. అలా చేయటం వలన డైట్ ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. ఏదో ఫ్యాన్సీ డైట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సాలడ్ ఆ సాలడ్ అని నేను చెప్పను. మీరు ఎప్పుడైతే తింటున్నారో రెగ్యులర్ ట్రెడిషనల్ మన తెలుగు ఫుడ్ ఏదైతే ఉందో అది చాలా హెల్దీ ఫుడ్. కాకపోతే తినే పద్ధతి డిఫరెన్స్ చేసుకోండి. ఇది వరకు హస్క్ ఉన్నది అంటే పొట్టుతో అన్నం, దంపుడు బియ్యం ఇలాంటివన్నీ తినేవారు, బ్రౌన్ రైస్. ఇప్పుడు పాలిష్ వచ్చేసరికి తిన్నది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అండ్ దాని నుంచి పెద్ద ఉపయోగం ఉండట్లేదు. సో ఎక్కువ పాలిష్ చేయకుండా ఇంత అన్నం తిన్నా సరిపోతుంది. కొంతమందికి జొన్న, కొర్రలు ఆర్ మిల్లెట్స్లో ఏ వెరైటీస్ అయినా కొంతమందికి పడదు. అలాంటి వాళ్ళు మీరు అన్నమే తీసుకోండి, కానీ దాని మీద పొట్టు ఉండాలి. పాలిష్డ్ రైస్, ఏదైనా పాలిష్డ్ ఫుడ్ అవాయిడ్ చేసి మీ పొట్టకి ఏది పడుతుందో తినండి, కానీ కర్రీ మాత్రం ఎక్కువ తినండి. అలా తినటం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పెద్ద డిఫరెన్స్ ఉండదు, వెయిట్ మేనేజ్మెంట్ ఈజీగా అవుతుంది, అలానే మీకు నీ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. చూసారు కదా చైర్ మీద కూర్చుని ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బాగా సివియర్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, లెగలేని వాళ్ళ కోసం అండి. బట్ యంగర్ జనరేషన్ మీరు పెయిన్స్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు దయచేసి. అలానే రోజుకి కాసేపన్నా ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. మన బాడీకి ఎస్పెషల్ జాయింట్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా ఉన్నా కూడా ఫస్ట్ స్టెప్ సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలకుండా అలాగా కూర్చోవటం, లేదా ఎండ పడకపోవటం. అంటే మనం లేచేది లేట్గా, మనం లేదా తొందరగా లేచినా కూడా 9 8 o'clock యూఆర్ రీచింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఏసీ రూమ్స్. సో మార్నింగ్ 9 or 10 లోపల వచ్చే సన్ రైజ్ చాలా వైటమిన్ డి బాడీకి చాలా ఇంపార్టెంట్, స్కిన్కి, బోన్స్కి, అన్నిటికీ. సో అట్లీస్ట్ రోజు కుదరకపోయినా సాటర్డే సండేస్ అలా వీక్ డేస్లో ఒక 3-4 times అన్నా
సన్ రైస్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే వైటమిన్ డి సప్లిమెంట్స్ వాడాల్సిన పరిస్థితి. అండ్ ఇండియాలో ఎప్పుడూ లేదు ఇలాంటి సప్లిమెంటేషన్, బట్ ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అందరం వైటమిన్ డీస్ వేసుకోవాల్సి వస్తుంది. సో దాని బదులు న్యాచురల్గానే సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. అలానే మీ డైట్లో ఐరన్ కంటెంట్ ఉన్నవి, పొటాషియం, మెగ్నీషియం, ఏ మినరల్ అయినా ఏ విటమిన్ అయినా దాని ఎఫెక్ట్ బాడీకి అది అందాల్సిన టైంలో అందకపోతే ఇలాంటి జాయింట్ ప్రాబ్లమ్స్, అలానే ఇంక వేరే ఇతర హెల్త్ ఇష్యూస్ అన్నీ మనకి వస్తాయి. సో మీరు సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్ డైట్ ఇది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ సీజన్లో ఏమేమి దొరుకుతాయి, ఆ పళ్ళు, ఆ వెజిటబుల్స్ అన్నీ మనం బాడీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవటం, నీళ్ళు ఎక్కువ తాగటం, మంచి నిద్రపోవటం, ఇవన్నీ చేస్తే అసలు మనకి మ్యాక్సిమం ఎటువంటి ఇష్యూస్ అంటే హెల్త్ ఇష్యూస్ రావు. సో ఇవన్నీ పాటించి మీరు మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ హిమ. మా రెగ్యులర్ యోగా క్లాసెస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ప్రతి క్లాస్లో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యాన, ఫేషియల్ యోగా ఇలాంటివన్నిటితో పాటు ఇండివిజువల్ అటెన్షన్ అంటే పెయిన్ రిలీఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ ఆప్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి.